June 8, 1978 సార్. మీరు కామర్స్ చదువుకున్నారా? లిటరేచర్ సార్, లిటరేచర్ సైకాలజీ. సైకాలజీ, వెరీ గుడ్. నేను సైకాలజీ స్టూడెంట్ అమ్మా. 8/3/1978 సార్. 78 8/3 మార్చి 1978. June 8, 1978 సార్. June 8, 1978. వెరీ గుడ్, మంచి అమ్మాయి అమ్మా. మీరు ఏది ఇంటర్మీడియట్ సైన్స్ తీసుకున్నారా లేకపోతే కామర్స్ తీసుకున్నారా? ఇంగ్లీష్ లిటరేచరే సార్. ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లిటరేచరే సార్. ఇంగ్లీష్ లిటరేచర్, ఓకే, వెరీ గుడ్ అమ్మా. మీరు గవర్నమెంట్ జాబ్ ఏం చేస్తున్నా? మీరు ప్రస్తుతము అన్ఎయిడెడ్ లో చేస్తున్నాను సార్. అన్ఎయిడెడ్. మీకు ఒక 2 years లో 2 years లో మీకు అన్ఎయిడెడ్ అలా ఎయిడెడ్ అయ్యే అవకాశం ఉందమ్మా. 2 year అనే దాంట్లో మీరు ఎయిడ్ కావాలి అనుకునేటైతే నన్ను పర్సనల్గా కలవండి అమ్మా రేపు. నీకు క్లియర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం టిపికల్ 8, 17, 26 నెంబర్లో పుట్టిన వాళ్ళకి 4, 13, 22, 37 తారీఖులో పుట్టిన వాళ్ళకి నేమ్ కరెక్ట్ చేయడం కొంచెం కష్టం అమ్మా. మీరు వేరే అన్యదా భావించకుండా కమర్షియల్గా మీరు ఆలోచించొద్దమ్మా. నన్ను కలవగలిగితే మీకు పేరు సెట్ చేసి మీ సిగ్నేచర్ కరెక్ట్ చేస్తాను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు అన్ఎయిడెడ్ నుంచి ఎయిడెడ్కి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ ప్రియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఇంకొకటి సార్, ఇంకోటి చెప్పమ్మా. మనిషికి ఒకటే, ఒక కాలుకి ఒకటే. బాబు విషయం సార్, 10th క్లాస్ పర్సనల్ గా మళ్ళీ ఇంకోసారి రేపు మాట్లాడతాను, అప్పుడు మాట్లాడతాం. హలో, నా పేరు వెంకట అనిల్ కుమార్ అండి. వెంకట కుమార్ వెంకట అనిల్ కుమార్ చెప్పండి. ఏంటి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏమిటి? అదే నా పేరు మీరు కలిసి రావట్లేదండి, అందుకని. పేరు ఏమని పిలుస్తారు? నా పేరు అనిల్ అని పిలుస్తారండి. అనిల్ అనే పేరు అది బాగలేదమ్మా. అనిల్ అనేది 4 అక్షరాల పేరు ప్లస్ ఇందాక ఫస్ట్ కాలర్ కూడా చెప్పాను, ANEEL అనిల్ అని పేరు పిలుచుకోగలిగితే. అలాగే సిగ్నేచర్ ఎలా అనిల్ ANEEL సిగ్నేచర్ కూడా ముఖ్యము. ఇంతవరకు జ్యోతిష్యంలో ఈ సిగ్నేచర్ అనాలిసిస్ ఇంకా రాలేదండి. ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ఏపీ ఈ సిగ్నేచర్కి, జ్యోతిష్యానికి, సిగ్నేచర్కి రిలేషన్ చెప్పినాను. అందువల్ల ఇప్పుడు మీరు ఏమనుకోకుండా అనిల్ ANEEL అని రాసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ANEEL అనిల్ ANEEL. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. లక్కీ నెంబర్ 169. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. హలో ఏమండి? నా పేరు సాయి శంకర్ రమేష్ సార్. సాయి శంకర్ రమేష్. ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? సాయి అని పిలుస్తారు సార్. సాయి అంత ఇదిగా లేదండి. నేను చాలా మంది మన ఆంధ్రదేశంలో పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా ఎఫెక్ట్ చాలా ఉండి చాలా మంది సాయి అని పేరు పెట్టుకున్నారు. సాయి అంత బాగాలేదండి. మీకు సాయి శంకర్ రమేష్ లో శంకర్ ఇస్ వెరీ వెరీ గుడ్ నెంబర్. శంకర్ SANKR పెట్టుకోవచ్చు, SHANKR పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా శంకర్ చాలా బాగుందండి. అందువల్ల మీరు శంకర్ అని పిలిపించుకోగలిగితే చాలా బాగుంటుంది. సాయి అంత బాగా ఎఫెక్ట్ గా లేదండి. చాలా నేను 100 సాయిలు చూశాను. అందువల్ల శంకర్ పిలిపించుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. హలో నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు జాన్ హయర్ అండి. ఏమండి? జాన్ హయర్. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 12/2/1992. మీరు ఇంటర్మీడియట్ దగ్గర ఏమైనా ఆగటం కానీ లేకపోతే IIT పాలిటెక్నిక్ ఇలాంటి వాటికి కానీ వెళ్ళడం జరిగిందా? 10th తర్వాత 7th వరకా? అందుకని మీ డేట్ ఆఫ్ బర్త్ అశోక్ 18 నెంబర్ ఉందమ్మా. అశోక్ అంత బాగాలేదు. అశోక్ వెరీ సింపుల్ బాబా. మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారు. 10th ఇంటర్మీడియట్ వరకు చదువుతారమ్మా మీరు. అశోక్ ASHHOK. అశోక్ లో ఇంకొక హెచ్ పెట్టండి. అశోక్ అంత మహారాజు కూడా యుద్ధం చేసి తర్వాత చాలా బాధపడి కుమికుమిలు ఏడ్చాడట. అందువల్ల అశోక్ 18 నెంబర్ ఉందమ్మా. లోపల మొదలు పడుతూ ఉంటారు. ASHHOK ఇంకొక హెచ్ పెట్టుకోండి. 23 నెంబర్ అనే ఒక అద్భుతమైన నెంబర్ వస్తుంది. దెన్ ఇమ్మీడియట్గా మీరు చదువు కంటిన్యూ చేయడం కానీ లేకపోతే మంచి వృత్తిలో మంచి జాబ్లో సెటిల్ అవ్వడం కానీ చాలా బాగా ఉంటుంది.
థ్యాంక్ యూ అశోక్. ఇవాళ నుంచి 120 times 120 days రాయండి. ఓకే జాన్ హైర్ పిలవద్దండి, అమ్మా జాన్ హైర్ అని పిలవద్దండి. అవన్నీ వద్దులమ్మా. అశోక్ పెట్టుకున్నావు కదా, చాలా చక్కటి మహారాజు నెంబర్ పెట్టుకున్నావు. నీకు ASHH ఓకే అని పెట్టుకుంటే కిరీటం రాదు కానీ కిరీటం లాంటి గౌరవం వస్తుంది మీకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. హలో 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 నమస్తే మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మావతి. పద్మావతి అమ్మ, పద్మావతిలో వతి తీసేయండి అమ్మా. పద్మావతి PADHMA అని రాసుకోండి. పద్మ ఇస్ వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ పద్మ గారు. మీ లక్కీ నెంబర్ 356, అన్లక్కీ నెంబర్ 8. మీ మ్యారేజ్ డేట్ ఎంతమ్మా? మ్యారేజ్ అవ్వలేదండి. అదేనమ్మా, వతి అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కావలేదు, మాయావతి కావలేదు, జయలలితకి అవ్వలేదు మ్యారేజ్. అందుకని ఆ వతి తీసేస్తే పద్మ అని రాసుకోగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 6 months లో మీకు మ్యారేజ్ అవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ పద్మ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. హలో థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. ఓకే Okay, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. హలో హలో అమ్మా పద్మ గారు. మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. నేను చెప్పాను కదా పద్మ కార్డులో కూడా పద్మ PADHMA మీకు 6 months లో అవుతుంది అన్నాను కదమ్మా. అవుతుంది తప్పకుండా. సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. హలో హలో, హలో నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శేఖర్ అని పిలుస్తారా, చంద్రశేఖర్ అంటారా, చంద్ర అంటారా, చందు అంటారా? చందు అంటారండి. చందు ఇది వెరీ వెరీ గుడ్. ఇక లవ్లీ బాయ్, నో ప్రాబ్లం. చందు అని పిలిపించుకోండి, చాలా బాగా ఉంటుంది. మీ లక్కీ నెంబర్ 156, అన్లక్కీ నెంబర్ 8. 156 అన్లక్కీ నెంబర్ 8. ఓకే మా గాడ్ బ్లెస్ యూ. డైమండ్ పెట్టుకో. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. హలో నా పేరు శివపార్వతి. అమ్మా శివపార్వతి. శివపార్వతి మ్యారేజ్ అయిందమ్మా మీకు? అయిందండి. శివపార్వతి అన్న దాంట్లో కొంచెం నేను ఇబ్బంది చూస్తున్నాను మా ఫ్యామిలీ లైఫ్లో. మీరు పేరు మార్చుకోవడం, పూర్తిగా పేరు మార్చుకోవడం మంచిది. మీ మ్యారేజ్ డేట్ ఎంత? ఏంటండి? మీ మ్యారేజ్ డేట్ 99 డిసెంబర్. 99 డిసెంబర్. డేట్ చెప్పు తల్లి. 13. ఈ డేట్ బాగలేదు, అందుకని నేను పేరు చెప్పగానే డేట్ మ్యారేజ్ డేట్ కొంచెం ఇబ్బంది అమ్మా. మీరు పేరు మార్చుకొని శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ అభిషేకము, చండీ హోమము, పార్వతీ కళ్యాణం చేయించుకోండి అమ్మా. లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. లైఫ్ని నా కర్మ ఇంతే, మన అదృష్టం ఇంతే అని అనుకోవద్దమ్మా. ప్రతిదానికి ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్ దేర్, ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్. మనం తరగతి వస్తున్నా ఇంతే అనుకుంటున్నావా, మంచి టాబ్లెట్ వేసుకున్నాం, రిలీఫ్ పొందుతున్నాం. అలాగే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. చింతా మత్ కరో, చింతన్ కరో, లైక్ దట్ యూ హ్యావ్ టు. దీనికి పేరు మార్చుకోండి, ఒక మంచి పూజ లాంటివి చేసుకోండి, మీకు గెట్ రిలీఫ్ బాగుంటుంది. ఉన్న జీవితాన్ని చక్కగా అనుభవించడానికి ట్రై చేయండి. శివ అంటారండి. శివ అసలు మంచిది కాదు. శివ అంటే అసలు మంచిది కాదమ్మా. నా మాటని పేరు పూర్తిగా మార్చుకో. అందువల్ల మీరు పేరు మార్చుకొని మీ మ్యారేజ్ డేట్ కూడా బాగాలేదమ్మా. దీనికోసం ఎవరైనా మీ గుంటూరులో మంచి న్యూమరాలజీ, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కలిసి చక్కటి పేరు పెట్టించుకోండి. లేకపోతే నా దగ్గరికి వచ్చేసి ఆదివారం వరకు నేను ఉంటాను, నా దగ్గర కూడా పెట్టివచ్చు. మీరు మీ అడ్రస్ అండి? నేను సింధూర హోటల్ ఉన్నానమ్మా, గుంటూరు బ్రాడీపేట 1/4/1లో ఉంది సింధూరి హోటల్. దానిలో ఉంటాను, ఆదివారం వరకు ఉంటాను. మీరు వచ్చి నన్ను కలవచ్చు. మీ సిగ్నేచర్ కూడా చూసి పెడతాను. మీ పేరులో ఏమైనా మార్పు ఉంటే అది కూడా చేసి పెడతాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. హలో హలో నమస్తే సార్, మీ పేరు చెప్పండి. శ్రీనివాసం అండి. శ్రీనివాసులు గారు, మీ నెంబర్ 37 అండి. ఇది ఓకే. మీరేం చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ ఏం చేస్తున్నారా? లేదండి, టీచర్ అండి, ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. మీ గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం ఉందండి. లేకపోతే ఈ ప్రైవేట్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీ మ్యారేజ్ డేట్ ఎంత? మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిందని అందుకని మ్యారేజ్ డేట్ అడిగింది. మీ పేరు చెప్పగా మ్యారేజ్ అయిందని తెలుస్తుందండి మాకు. చెప్పండి. 98 అండి మ్యారేజ్. 98. డేట్ సార్? డేట్ ఫిబ్రవరి 6th అండి. ఫిబ్రవరి 6th. ఫిబ్రవరి 6th. వెరీ గుడ్. మీ మ్యారేజ్ డేట్ బాగానే ఉందండి. మీరు గవర్నమెంట్ జాబ్ కనుక ట్రై చేస్తే, మీకు ఏజ్ ఉంటే మీ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శ్రీనివాసులు గారు. ఏం పర్లేదు, మీకు పొలిటికల్గా కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందువల్ల మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఏంటండి? లక్కీ నెంబర్ 156. 2 కూడా మీ లక్కీ నెంబర్. నందిని సార్. నందిని ఒకటేనండి, ఒక కాలుకి ఒకటే ఇది.
థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ కలవండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. హలో హలో, సాత్విక్ అండి. సాత్విక్. మా బాబు పేరండి. పాప బాబా? బాబు అండి. బాబు, ఎవరికైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ తా ఉండటం అంత మంచిది కాదండి. కానీ అబ్బాయికి ఉంటే ఏం పర్లేదు. సాత్విక్లో స్పెల్లింగ్ ఏంటండి? SATVIK అండి. SATVIK. ఈ నెంబర్లో కొంచెం ప్రాబ్లం ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత? డేట్ ఆఫ్ బర్త్ 18th July 2012 సార్. ఎంతండి? చిన్నపిల్లడే కదా, 2012. అవునండి, 18 జూలై. సార్, సాత్విక్ పేరు మార్చుకోగలిగితే చాలా బాగా ఉంటుందండి. మీరు జ్యోతిష్యం ప్రకారం పేరు పెట్టుకొని ఉంటారు. జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రము రెండు కూడా కలిపి పేరు పెట్టుకోగలిగితే దీంట్లో ఏంటంటే 6 అక్షరాలకి 19 నెంబర్ వచ్చిందండి. అంత మంచిది కాదు. దీని కనుక ఇక మీ గుంటూరులో కానీ ఎవరినైనా మంచి జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రం తెలిసిన ఆయన కానీ, లేకపోతే నేను సండే వరకు ఉంటాను సింధూరి హోటల్లో, నన్ను కానీ పర్సనల్గా కలవగలిగితే కలిసి మీరు పేరు కనుక చక్కటి పేరు ఇస్తే మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వక్కర్లేదండి. పిల్లవాడికి చక్కటి పేరు పెట్టగలిగితే చాలా మంచిది. మంచి పేరు ఉన్నవాడు చాలా బాగా వస్తాడు. అర్జున్ ద గ్రేట్, మహాభారతంలో 100 మంది హీరోలు ఉన్నా కూడా అర్జున్ 15/90 మంచి నెంబర్. ఆయనే హీరో అయ్యాడు. ఆయనకి 7 లోకాల్లో కూడా గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకున్నాడు. అలా మంచి పేరు ఎవరికైతే ఉంటాడో హీరో అవుతాడు, అన్ని సర్వసుఖాలు అనుభవిస్తాడు. అందువల్ల మంచి పేరు పెట్టండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. హలో, పూర్ణచంద్రరావు అండి. మిమ్మల్ని పూర్ణ పిలుస్తారా చంద్రరావు అంటారు? పూర్ణచంద్రరావు అంటారు. 99% పూర్ణానే పిలుస్తారు సార్. పూర్ణలో నెగిటివ్ నెంబర్ ఉంది సార్. పూర్ణలో నెగిటివ్ నెంబర్ ఉందండి. కాకపోతే ఓ అనే అక్షరం ఎవరికి మా అమ్మ వాళ్ళు వచ్చేసి చంద్రుడు అని పిలుస్తారు. చంద్రుడు అని మీ అమ్మ వాళ్ళు ఎప్పుడో పిలుస్తారు. మోస్ట్ ఆఫ్ ది పిలిచే పేరే ముఖ్యం అండి. పూర్ణ లేకపోతే చంద్రుడు పూర్ణ రెండు తీసేసి చందు అని పేరు పిలుచుకోండి సార్. చాలా చక్కగా అంటే ఎక్కువ శాతం పూర్ణానే చాలా మంది. ఈ టైంలో ఈ 2 నిమిషాలు ఒక 20 సెకండ్లో మీ పేరు మార్చడం కొంచెం కష్టం అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంచెం ఎంత? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? మీ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ అండి 19/10/1960. మంచి డేట్. 10/11 డేట్ అనేది చాలా మంచిది. 10/11 12 డేట్ కదా సార్. 10/10/1960. అబ్బాయి డేట్ బాగలేదు సార్. మీరేం చేస్తున్నారు? టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ చేస్తారా? మీరు జీవితంలో బాగా టైలరింగ్ కావాలి. మంచి జీవితంలో అంటే ఏ జాబ్ చేసినా కూడా ఉన్న వృత్తిలో పురోగతి సంపాదించాలి అంటే మంచి పేరు పెట్టుకుంటే చాలండి. పూర్ణలోనే మనం పెట్టచ్చు. మీరు కావాలనుకున్నట్లయితే వీలైతే మీరు కలవగలిగితే రేపు నేను ఆదివారం వరకు సింధూరి హోటల్లో ఉంటాను బ్రాడీపేటలో. మీరు పర్సనల్గా కలిసి నేను నా శాయశక్తులు నాకున్న దేవుడు నాకు ఇచ్చిన శక్తి అంతవరకు మీ పేరు కరెక్ట్ చేయడానికి నేను శాయశక్తిలో చేస్తాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ పూర్ణ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. ఓకే సార్, మరి ఇందాక నేను అడిగాను న్యూమరాలజీ గురించి తెలియని వారికి మీరు రాసిన బుక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? న్యూమరాలజీ తెలియకపోయినా అన్ఎడ్యుకేటెడ్, అసలు జ్యోతిష్యం మీద నమ్మకం లేని వాళ్ళకి ముఖ్యంగా నేను బుక్ రాసి ఒక జ్యోతిష్యం, అసలు జ్యోతిష్యము న్యూమరాలజీ ఇలాంటి ఏమీ తెలియని ఒక ఎథిస్ట్కి ఇచ్చారండి, ఎడిట్ చేయండి అని. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. ఆయన నా బుక్ 5-6 సార్లు చదివి ఆయన గొప్ప న్యూమరాలజిస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయనకి అసలు న్యూమరాలజీ మీద నమ్మకం లేక నా బుక్ చదివిన తర్వాత న్యూమరాలజీ ఇంత గొప్పతనం ఉందా, ఆయన చాలామంది ఆయన తెలిసిన వాళ్ళందరినీ చూసి నా డేట్ ఆఫ్ బర్త్ నా బుక్లో ఉన్న డీటెయిల్స్ చూసి చదవడం వల్ల చదివిన తర్వాత ఆయన న్యూమరాలజీ మీద పిచ్చి అయిపోయాడండి. నా బుక్ని ఆయన చాలామందికి ప్రాపగాండా చేశాడు. అలాగే నేను చేసే ప్రయోగాలన్నీ ఇలాగే ఉంటాయండి. ప్రాక్టికల్గా ఆలోచించాలి. నా బుక్ ఎడిటింగ్ చేయడానికి చాలామంది ఉంటారు. నేను సాక్షి కాలం ఇస్తాను, సాక్షిలో ఉన్న ఎడిటర్స్ చాలామంది రావడానికి ఉంటారు. కానీ నేను ఒక ఎథిస్ట్, దేవుడు లేడు, న్యూమరాలజీ లేదు, జ్యోతిష్యం లేదు అని నమ్మే ఒక ఎథిస్ట్ని ఎంచుకొని ఆయనకే నా బుక్ కరెక్ట్ చేయండి అన్నాను. ఆయన న్యూమరాలజీ మీద అత్యంత ప్రేమ పెంచుకున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. న్యూమరాలజీ తెలిసినా తెలియకపోయినా న్యూమరాలజీ నేర్చుకునే వాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వర్ధమాన న్యూమరాలజిస్ట్ అందరికీ అందుబాటులో ఉండేట్టుగా నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను ఆంధ్రదేశంలో క్లాసులు చెప్పానండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టీవీలో వచ్చేవాళ్ళు చాలామంది నా శిష్యులేను.
నేను ఈ టీవీ నాకు ఉన్న నాలెడ్జ్, దేవుడు ఇచ్చిన నాకు ఈ నాలెడ్జ్ని నేను ప్రజలకి చెప్పాలి అనే ఉద్దేశంతో క్లాసెస్ కూడా కండక్ట్ చేశాను. గుంటూరులో కూడా 2-3 బ్యాచెస్ వెళ్ళిపోయినాయి. గుంటూరులో కూడా చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఈ క్లాసులు చెప్పకపోతే, ఈ బుక్స్ రాయకపోతే మన నాలెడ్జ్ అంతా క్యారీస్ టు బరియల్ గ్రౌండ్. ఎవరైనా కానీ అంత్య దశలో వెళ్ళిపోవాల్సిందేనండి. ఆ నాలెడ్జ్ అంతా అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండటానికి నేను ఇంతకాలం మీరు అడిగిన క్వశ్చన్కి ఇమ్మీడియట్గా సమాధానం చెప్పగలిగానంటే నేను 35 ఇయర్స్లో కొన్ని వేల జాతకాలు చూడటం వల్ల దానివల్ల నేను చెప్పగలిగాను. నాకు వచ్చింది మ్యారేజ్ కానీ మీకు ఇది ఒక పంచాంగం లాగా మీకు ఇల్లు కొనాలి, ఏ ఫ్లాట్ కొనాలి, ఏ సైట్ కొనాలి, ఏ మొబైల్ నెంబర్ కొనాలి, ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొనాలి, ఎలా పేరు పెట్టుకోవాలి అని ప్రతి దానికి డెఫినేషన్తో సహా చక్కగా 440 పేజీల బుక్ రాశాను. ఇది ఎంత రేటు పెట్టాలని ఒక బుక్ షాప్లో వెళ్తే 700, 800 పెట్టండి, 900 పెట్టండి, ఒకతను 1000 రూపాయలు పెట్టమని అన్నాడు. అలా కూడా పెట్టకుండా 370 రూపీసే పెట్టి ఈ బుక్ని, ఎందుకంటే దీనిలో మీద పైథాగరస్ అనే బొమ్మ వేశానండి. పైథాగరస్ ఆయనకు వచ్చిన నాలెడ్జ్ని దేశానికి పంచడం వల్ల ఆ రోజుల్లోనే 532 BCలో ఆయన చేయటం వల్ల ఇప్పుడు వరకు మన సైన్స్ డెవలప్ అయిందంతా కూడా పైథాగరస్ యొక్క మూల సిద్ధాంతం మీద ఆధారపడింది. ఇప్పుడు మనం న్యూమరాలజీ చదువుకునేదంతా కూడా పైథాగరస్ గారు ఆయన బుక్స్లో ఆయన స్టూడెంట్స్కి చెప్పింది. అందువల్ల నేను అత్యంత ఆదరించేది అంతత నాకు గురువు ఇండైరెక్ట్గా పైథాగరస్. ఆయన ఫోటో బొమ్మ వేసుకొని నేను నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా ఈ బుక్లో సంక్షిప్తం చేశాను. మీకు న్యూమరాలజీ మీద నమ్మకం లేని వాళ్ళు ముందు ఈ బుక్ కొనుక్కొని చదవండి. మీరు ఎంతవరకు చదువుతుందో మీరు చూడండి. లైక్ దట్ మన మనిషికి ఉన్న నాలెడ్జ్ని తరతరాలకి అందించాలంటే ఒక పుస్తక రూపంలో రాయాలండి. పుస్తక రూపంలో ఎప్పుడైతే రాసామో అది ప్రెజర్వ్గా ఉంటుంది. దీన్ని ఒక 10 మంది చదివి 10 రకాలుగా విమర్శిస్తే దానిలోంచి కొత్త సబ్జెక్టు పుడుతుంది. ఇదే సబ్జెక్ట్ అనుకోక్కర్లేదు. చాలా వరకు పాతకాలంలో వాళ్ళు ఎవరికి పంచకపోవడం వల్ల, క్లాసులు చెప్పకపోవడం వల్ల నాలెడ్జ్ పోయింది. నేను 1967 ఆ ప్రాంతాల నుంచి 0 నుంచి న్యూమరాలజీ స్టార్ట్ చేసుకొని ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. నేను వచ్చేటప్పుడు ఒక 10% తెలుసుంటాను. నాకు న్యూమరాలజీ అంతా రాదండి. నాకు న్యూమరాలజీలో ఒక 5% 2% వస్తుంది. ఈ 5% 2% మన ప్రజల ముందుకు పెడితే దీన్ని చదివి కొంతమంది ఇంకొంచెం డెవలప్ చేస్తారు, ఇంకొంతమంది ఇంకొంచెం డెవలప్ చేస్తారు. ఇలా చేసుకోవటం వల్ల ఒక 10-20 సంవత్సరాలకి మంచి న్యూమరాలజీ తయారయ్యి ముందు తరాలు మంచి సేవ చేస్తారని నేను ప్రగాఢమైన నమ్మకంతో నేను ఈ బుక్ రాయటం జరిగిందండి. ఓకే సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మా కాలేజ్కి చాలా చక్కమైన సజెషన్స్ ఇచ్చారు. అలాగే లైన్ కలవని వాళ్ళు కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పడం కాదమ్మా, మీ సిటీ కేబుల్ యాజమాన్యానికి, మీ స్టాఫ్కి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎంతైనా కూడా మన ఈ ఒక మాధ్యమం, ఈ మీడియా లేకపోతే నా బుక్ మీకు జనాలకు తెలియదు, నాలో ఉన్న టాలెంట్ తెలియదు, ప్రజల ప్రాబ్లమ్స్ ఇలా సొల్యూషన్స్ కూడా ఉంటాయని కూడా తెలియదు. అందువల్ల ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యువర్ మేనేజ్మెంట్, ఇంక్లూడింగ్ కెమెరామెన్ కానీ, చిన్న ఆఫీస్ బాయ్ కానీ, అందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మీరు నా తరపునే కాదండి, ఈ ప్రేక్షకుల తరపున కూడా మీ అందరికీ నేను థ్యాంక్ చెప్తాను. ముఖ్యంగా మీకు కూడా చాలా బాగా యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక లైన్ కలవని వాళ్ళు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నేను సండే వరకు ఉంటానండి, సింధూరి హోటల్లో ఉంటాను, బ్రాడీపేటలో. కలవని వాళ్ళు నా నెంబర్ 9985038135 ఆర్ అదర్వైజ్ నా వెబ్సైట్ ఉందండి mddawood.com. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు దానిలో నెంబర్లు ఉంటాయి, అది తీసుకొని నన్ను కాల్ చేయొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవటమే నా ధ్యేయం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.